తెలుసు చాలా కష్టమైంది ఇక్కడి వరకు రావడానికి. ఇన్‌ఫాక్ట్ రక్తసిక్తం అయిపోయిండు పాపం. చేతికి అన్ని ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగిలేసాయి. బట్ ఫైనల్లీ హి హస్ మేడ్ ఇట్. సో ఓవర్ టు విజయ్ దేవరకొండ గారు. గివ్ ఇట్ అప్ ఫర్ ద రౌడీ బాయ్. United States of America. United States of America. United States of Telugu Prajalara. So Telugu Prajalara, మీ అందరికీ నమస్కారం. First of all, I'm so sorry that you all are sitting and taking pictures here. I feel terrible. Instead of talking to you all while you all are sitting there, all taking pictures. I apologize for that. But first of all, I would just like to tell you all that ఈరోజు అట్లాంటాలో ఇంతమంది తెలుగు ప్రజలు కలవడం మాటల్లో చెప్పలేను. I just feel so happy. I feel since morning ఎంతమందిని కలిసినా, ఎన్ని ఫోటోలు మనం తీసుకున్నా, ఎంతమంది చేతులు షేక్ చేసినా, I'm sure so many of us didn't get to still meet and take pictures. But whoever I took pictures with, టుడే వాజ్ యాక్చువల్లీ నాకు అస్సలు టైరింగ్ లేకుండే, అస్సలు కష్టం అనిపించలేదు. చాలా సంతోషంగా అనిపించింది ప్రతి పిక్చర్. మీ అందరిని పొద్దున్న నుంచి మీ అందరి మధ్యలో ఉండడం, మీ అందరిని కలవడం, ఎందుకంటే ఎదురు చూస్తున్నా నేను మీ అందరిని కలవడానికి. నాకు తెలియదు కానీ నాకు అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళంటే అదేదో ప్రేమ. మీరు నన్ను ఒక విధంగా ప్రేమిస్తారు, నేను మీ అందరినీ ప్రేమిస్తానా, అది ఎందుకు, ఎలా, ఎలా జరిగిందో తెలియదు కానీ యూ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఐ రిమెంబర్ నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు పెళ్లి చూపులు, నాకు జస్ట్ యాక్టర్ అవుదామని కోరిక, మంచి సినిమా చేశామని ఒక నమ్మకం, కానీ ఇండస్ట్రీయే మమ్మల్ని నమ్మలేదు. ఆ సినిమా చాలా ప్రొడ్యూసర్ల దగ్గర చాలా చాలా దగ్గర తీసుకెళ్ళాం సినిమా, ఎవరు ఆ సినిమా నమ్మలేదు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వగానే యుఎస్లో 1 మిలియన్ కొట్టింది. అది నాకు 1 మిలియన్ అంటే ఏంటో కూడా తెలియదు, 1 మిలియన్ ఐఎన్ఆర్లో ఎంతో కూడా తెలియదు, 1 మిలియన్ ఒక సినిమా చేయడం అంటే ఏంటో తెలియదు. బట్ అప్పటి నుంచే, నేను ఎవరో తెలియనప్పటి నుంచే మీరు నాకు అంత ప్రేమిస్తూ ఉన్నారు. అండ్ always have a special place in my heart. And whenever I do a film, whenever I choose a script, whenever I'm making a film, I'm always thinking USA లో ఉన్న మనోళ్ళు ఇండియన్ మిస్ అవుతుంటారు, వాళ్ళ సినిమా ఎంజాయ్ చేస్తారా, వాళ్ళ సినిమా ఎంజాయ్ చేయాలి, థియేటర్కి వెళ్తారు, సినిమా ఎంజాయ్ చేయాలని ఎప్పుడు ఆలోచన ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళని కలిసిన మనోళ్ళు అనే ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిమెంబర్ ఇక్కడ వచ్చే ముందు న్యూయార్క్లో ఒక 3-4 days స్పెండ్ చేసి ఇక్కడ వచ్చా మీ అందరినీ కలవడానికి. న్యూయార్క్లో ఉన్నప్పుడు ఒక హైలీ రేటెడ్ మిడిల్ ఈస్టర్న్ క్యూజిన్ రెస్టారెంట్కి వెళ్ళిండే నేను, మమ్మీ డాడీ తమ్ముడిని అందరిని తీసుకొని. ఐ లైక్ ట్రయింగ్ డిఫరెంట్ ఫుడ్. ఆ రెస్టారెంట్కి వెళ్తే, ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ వన్ స్మాల్ స్టోరీ of how as soon as you know somebody is Telugu, you feel a special kind of love. Americans unnaru, the hostess, the waiter, she got us seated. They were all super friendly. We ordered our food. A waitress came అనిపించిందో ఏంటో తెలియదు, మాకు ఆన్ ద హౌస్ ఒక డిష్ కూడా ఇచ్చింది and said, this is on us for your family. We were eating and suddenly there was one boy who came. ఆ పిల్లోడు వచ్చి కలిసి, he just walked to our table. I can see that he's dressed in the restaurant's uniform. And he came and said, I don't want to disturb you, but after you finish your meal, can I take a picture with you? Then I was like, yeah, sure. While leaving, we'll take a picture. And then I just asked him, from where are you? And అడగంగానే తిరుపతి అన్నాడు. తిరుపతి అనగానే, అరే తెలుగా నువ్వు? అంటే అవునన్నా తెలుగు అన్నాడు. అనగానే రెస్టారెంట్లో అందరినీ మర్చిపోయి ఇంకా ప్రతిదానికి మనోడినే పిలుస్తున్నాం. మా మమ్మీ ఏమో వాని చంపలు గుంజుతుంది, వాని తల మీద చేయి పెట్టి బ్లెస్సింగ్స్ ఇస్తుంది, వాడు మా మమ్మీ కాలు మొక్కుతున్నాడు.
ఆ రెస్టారెంట్లో అందరికీ అర్థమైతలేదు. సడన్‌గా మనోడు he works there with them. He's like, they're like, "What is this family? Why are they all like touching each other, and why are they all talking to each other? Why are they all taking pictures with each other?" So that is the kind of love you feel as soon as you see somebody who's uh, who's a Telugu boy or a Telugu girl. I would like to. I met so many of you amazing people today. You filled my hearts with love. I would like to thank you all and just tell you all how much I love you all the young kids, all the young boys and girls who are born here, all the people who migrated from India coming to study here, to work here, working hard. I know recession was here, it was hard times for a lot of you all, but stay strong and keep moving forward. I think there will be good times ahead. And to all the Attalu and Mamalu who have come to see their Alludlu and grandkids to the US. Andarki Namaskaram. I hope you all have a good trip in the US. Enjoy. Lots of love from me to you all till I see you all again, either in life or in theaters. And anytime I'm passing by through the corridors, my security is finding it hard sometimes. I was just coming, I feel bad I couldn't give everyone pictures, but I'm going to try and give as many pictures as possible to whoever has already taken pictures. I request you not to come again and again so that other people can come and meet. There are so many of you here. So these పిక్చర్లు ఇప్పటిదాకా మనం కలవని వాళ్ళు పిక్చర్లు మనం తీసుకోలేని వాళ్ళు ఈరోజు రాత్రంతా నేను ఎక్కడ కలిసినా ఇన్ కేస్ త్రూ ద కారిడోర్స్ ఎనీవేర్ ఫీల్ ఫ్రీ టు కమ్ టు మీ అండ్ ఐ వుడ్ లవ్ టు మీట్ యూ ఆల్ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ పిక్చర్స్ థ్యాంక్ యూ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ నమస్తే థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ నైట్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ నైట్ Vijay Garu, with your permission, your family is here, your parents, lovely parents are here, even Anand is here. వాళ్ళని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఆనంద్ దేవరకొండ గారిని అండ్ విజయ్ పేరెంట్స్ ని గట్టిగా చెప్పండితో లెట్స్ వెల్కమ్ విజయ్ ఫ్యామిలీ ప్లీజ్ ఆన్ స్టేజ్.